సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే నేను ఇండియా నుంచి యూకేకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసేసి సెప్టెంబర్ 22 మార్నింగ్ తీసిందనమాట. మార్నింగ్ 7:20కి ఫ్లైట్ ఉందన్నమాట. సో హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. అక్కడ నుంచి లండన్ హీత్రో టు మాంచెస్టర్ అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి అవగాహన ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళాలి. మన పాస్పోర్టు అండ్ ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్తే కనుక వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్నాక ప్రాసెస్ ఏముంటుందంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళాక లగేజ్ అవన్నీ వెయిట్ చెక్ చేస్తారనమాట. వెయిట్ చెక్ చేశాక ఎంత ఉంది అని చెప్పేసి లగేజ్ వెయిట్ చెక్ చేశాక తర్వాత మనల్ని జస్ట్ కొంచెం ఇమిగ్రేషన్ అడుగుతారనమాట. ఎందుకు యూకే వెళ్తున్నారు అని ఇలాంటి బేసిక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కొంచెం కన్ఫర్మేషన్ చేసుకుంటారు మీరా కాదా అని చెప్పేసి. సో అదంతా అయిపోయాక ఏంటంటే మన బ్యాగ్స్ అని వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ముందుకెళ్ళమంటారు. ముందుకెళ్ళాక ఇంకొక లైన్ ఉంటుంది. ఆ లైన్లోకి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు జస్ట్ మళ్ళీ నేను డేట్ ఆఫ్ బర్త్ నేనేమో జస్ట్ కన్ఫర్మేషన్ చేసుకొని స్టాంప్ వేసేస్తారనమాట మన టికెట్ మీద. సో ఇంకా మనం ముందుకెళ్ళిపోయి మన గేట్ నెంబర్ చూసుకొని ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళే ఇంటిమేట్ చేస్తారనమాట. అయిపోయిందనమాట. సో అదనమాట మ్యాటర్. నాకైతే ఫ్లైట్ దగ్గర ఇంకా ఒక 2-3 మెంబర్స్ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారనమాట. అండ్ మోస్ట్లీ నా ఫ్లైట్లో చాలామంది ఫస్ట్ టైం ట్రావెల్ చేసేవాళ్ళే అనమాట. ఇదే మా ఫ్లైట్ అనమాట, బ్రిటిష్ ఎయిర్వేస్. లాస్ట్ మినిట్లో బుక్ చేసుకొని ఈ ఫ్లైట్ కోసం నేను 90,000 రూపీస్ ఖర్చు చేశాను యూకేకి. బ్లాంకెట్ ఇస్తారు అండ్ ఒక దిండు పెట్టుకోవడానికి ఇస్తారనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇయర్ ఫోన్స్ ఇస్తారు. మన ముందు ఒక చిన్న స్క్రీన్ ఉంటుంది, సో అది పెట్టుకొని వినొచ్చు. అండ్ ఫ్లైట్ ఇదనమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎలా ఉంటుందంటే 3 rows ఉంటుంది. 3 rows వచ్చేసి రోకి వచ్చి 3 seats ఉంటాయి అనమాట. 3 అలా ఉంటుంది అనమాట. ఎయిర్ హోస్టెస్ ఉంటారు, మనకి గైడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు అయితే కనుక ఫ్లైట్లో చాలా భయం వేస్తుంది. విండో సీట్ పక్కన కూర్చొని అది చూస్తూ ఉంటే. వాడు అప్పటిదాకా ఎయిర్పోర్ట్లో తిప్పుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా రన్వే రాగానే ఫుల్ స్పీడ్ పెంచి నా కెమెరా కూడా షేక్ అయిపోతుంది అనమాట. వాడు వెళ్ళే స్పీడ్కి అనమాట. స్పీడ్కి వెళ్ళి ఒక్కసారిగా లేపుతాడు అనమాట. అసలు మనకి ఎప్పుడు లేపాడో కూడా అర్థం కాదు. ఒక్కసారి లేపంగా చాలా భయం వేస్తుంది. రంగుల రాట్నంలో అవి ఎక్కుతారు చూసా, సేమ్ అట్లానే ఉంటుంది అనమాట. అండ్ ఫ్లైట్ కూడా ఇట్లా ముందుకు ఇట్లా లేచేసి ఉంటుంది అనమాట. మనకు అది చాలా భయం వేసేది. అప్పుడు ఫస్ట్ టైం ఫ్లై చేసే వాళ్ళకైతే ఈ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ అనమాట. పర్లేదు, బాగుంది. తర్వాత మనమైతే మూవీస్ చూడొచ్చు అండ్ ఫ్లైట్ ఎంత హైట్లో ఎగురుతుంది అవి ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు. అయితే బ్రో మూవీ చూశాను అనమాట. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను అనమాట. అక్కడ ఎలా ఉంటుందంటే సీట్స్ మనకు అసలు కాళ్ళు సరిపోవు. నిజం చెప్పాలంటే ఎయిర్ప్లేన్లో చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. చాలాసేపు నార్మల్గా నా ఫ్లైట్ జర్నీ ఒక 7:20 to 1 అంటే దాదాపు 10 hours జర్నీ నాకు తెలిసి. మేబీ అంతేనా, 8 hours జర్నీ. సో అంతసేపు అసలు కాళ్ళు పెట్టుకోవాలంటే చాలా నొప్పి పుడుతుంది అనమాట. ఇది నా లంచ్ అనమాట. నేను నాన్ వెజ్ అనమాట పెట్టుకుంది. సో నాన్ వెజ్ లంచే తీసుకొచ్చారనమాట. ఇంకా చూస్తూ ఉన్నా ఫ్లైట్ ఎక్కడికి ఎప్పుడు వెళ్ళిద్దా అని చెప్పి చూస్తూ ఉన్నా. ఇది ఓపెన్ చేసి మళ్ళీ తీసాను అనమాట వీడియో. అదనమాట లంచ్. మళ్ళీ స్కైని చూస్తున్నా. అసలు అంత ఎత్తులు ఎగురుతుంటే ఫస్ట్ టైం చాలామంది నాకు తెలిసి నేను ఎక్కిన ఫ్లైట్లు అయితే చాలామంది ఫస్ట్ టైం ఫ్లైటే అనమాట. ఫస్ట్ టైం ఎక్కడం అనమాట. నేను కొంతమందిని అడిగాను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అని చెప్పారనమాట. వీళ్ళు ఎయిర్ హోస్టెస్
వాళ్ళతో మాట్లాడాను అప్పుడు అక్కడే. వాళ్ళు ఏమన్నారంటే వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్ అని చెప్పారనమాట. అండ్ తర్వాత బాత్రూమ్ టూర్ కూడా చేశాను అనమాట ఏరోప్లేన్లో. వాష్రూమ్ ఎలా ఉంటుంది అనేది. బ్రిటిష్ ఎయిర్వేస్లో ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఏమైందంటే మేము టైంకే లండన్ రీచ్ అయ్యామన్నమాట. బట్ రీచ్ అయినా కానీ మేము మ్యాప్స్లో చూస్తున్నాం లండన్ దగ్గరికి వచ్చామా లేదా అని. లండన్ దగ్గరే ఉందన్నమాట. బట్ ఫ్లైట్ అక్కడక్కడే తిరుగుతుంది. ఏంటా అక్కడక్కడే తిరుగుతుంది మాకు అర్థం కాలేదన్నమాట. తర్వాత పైలట్ అనౌన్స్ చేసి ఏమన్నారంటే లైక్ దిగడానికి ఇంకా డిలే ఉందన్నమాట, తొందరగానే వచ్చేసారంట. సో ఇంకా డిలే ఉండేసరికి అతనికి ఇంకా రన్వేలోకి పర్మిషన్ ఇవ్వలేదు. సో అతను ఏంటంటే లైక్ లండన్ సిటీలోనే అక్కడక్కడే చుట్టూరు తిప్పుతున్నాడు అనమాట. అసలు ఎంత భయం వేసిందంటే ఒక పక్క కొంచుతుంటే మాకు భయం వేసింది, ఇతనేంది ఇట్లా తిప్పుతున్నాడు అని అనుకున్నా. ఇంతకీ అసలు ఆ పెట్రోల్ ఉందా లేదా, అయిపోయిద్దేమో, ఇంతలా తిప్పుతున్నాడు ఏంటి అని అనుకున్నా. అప్పటికే 8 hours జర్నీ, ఫ్లైట్ గాల్లోనే ఉంది. ఆ పెట్రోల్ అయిపోయిద్దేమో అది ఇది అని అనుకున్నా. మేము చాలా భయపడ్డాం అనమాట, నేను మా ఫ్రెండ్స్. అక్కడక్కడే తిప్పుతానే ఉన్నాడు. లైక్ దాదాపు ఒక 10 rotations చేసి ఉంటాడు. ఒక్కసారిగా రన్వే మీదకి దిగంగానే చాలా భయం వేస్తుంది. ఒక్కసారిగా దింపేస్తారనమాట. చాలా ఫుల్ ఫోర్స్ మీద వచ్చింది అనమాట. అసలు చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ వాళ్ళకైతే పక్కాగా భయం వేస్తుంది అనమాట. ఇప్పుడే లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో అయితే దిగాను అనమాట. ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్ళబోతున్నాను. ఇమిగ్రేషన్ తర్వాత 8 hours లేవర్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. ఇమిగ్రేషన్ అయిపోయాక లైక్ 9కి నైట్ 9 to 10కి నైట్ 9 to 10 మధ్యలో మాంచెస్టర్కి వెళ్తాను అనమాట. 10కి మాంచెస్టర్లో దిగుతాను. నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ మాంచెస్టర్ అనమాట, లండన్ హీత్రో నుంచి. మళ్ళీ ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. చూడాలి ఇమిగ్రేషన్లో ఏం అడుగుతారా అని కొంచెం భయంగా ఉంది. విశ్వా బ్రో, ఇమిగ్రేషన్ ఎట్లా అయింది? నీ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు నిన్ను? అక్కడ నుంచి ఒక ఏమంటారు దారి ఉంటుంది విత్ ఆల్ అదేమంటారు అదే ఉంటాయి కదా, అందులో నుంచి మనకి దారి నడుచుకుని లోపలికి వెళ్ళాక రాదు. ఇమిగ్రేషన్ ఆఫీసర్ నన్ను చూస్తున్నాడు ఫస్ట్ నుంచే. సో మనం కొంచెం స్మైల్ ఫేస్ పెట్టి నేను అలాగే నడుచుకుంటే దగ్గర బయటకి వెళ్ళిపోయా. అడుగుని అవుతున్నాడు. 2-3 questions అడిగాడు. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఈ కోర్సు అని. ఓకే. తర్వాత ఇంకా ఇక్కడ నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ యూనివర్సిటీ, అడ్రస్, అంతే. తర్వాత బీఆర్పీ గురించి అడిగాడు. ఓకే, ఏమని చెప్పావు బీఆర్పీకి? యాక్చువల్లీ ఆ ప్రాసెస్ ఏంటని అడిగాడు. ఓకే. అయితే యాక్చువల్లీ నాకు కూడా మొత్తం తెలియదు, నన్ను యూనివర్సిటీ వాళ్ళు గైడ్ చేస్తానని చెప్పి. ఓకే, అంతే అన్నాడు. ఓకే ఫైన్ అన్నాడు. అంత తర్వాత ఇంకా స్టాంప్ కూడా ఇచ్చాడు, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాడు, బాయ్ చెప్పాడు. నేను కూడా హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అని చెప్పేసి. ఓకే. అఖిల్ బ్రో, మీ ఇమిగ్రేషన్ ఎలా జరిగింది లండన్లో? సూపర్ జరిగింది బ్రో. ఎవరు లేడీ ఆఫీసర్ వచ్చారా? బాయ్ వచ్చాడు. ఆడన్న యాసెంట్ కూడా అర్థం కాదు నాకు. కంప్యూటర్ సైన్స్ అన్నాడు, నాకేం అర్థం కాదు. ఫస్ట్ ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్ అని అడిగా అప్పుడు 2 సార్లు. ఓకే, కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్ అగైన్? అప్పుడు ఇంకా అర్థం చేస్తా. అంటే కంప్యూటర్ సైన్స్ అని అడిగాడు. కంప్యూటర్ సైన్స్ అని అడిగాడు. నీకు వాడు యాసెంట్ అర్థం కాదు అసలు. మరి తర్వాత అర్థం అయ్యి యా ఆఫీసర్ అన్న. సరే ఫింగర్ ప్లేస్ అన్నాడు, చేశాను. స్టాంప్ ఇద్దరు పంపించింది, అయిపోయి. నాకు ఇమ్మిగ్రేషన్లో ఫస్ట్ మామూలుగా అనుదీప్ బ్రో వెళ్ళాడు. అనుదీప్ బ్రోది అయిపోతుంటే తర్వాత విశ్వా బ్రోని పిలిచాడు. విశ్వా బ్రోని పిలిచి కొంచెం నేను అప్పుడు ఏంటంటే విశ్వా బ్రోని పిలిస్తే నేను కొంచెం ముందుకెళ్ళిపోయాను అనమాట. నేను ముందుకెళ్ళిపోయేసరికి అతను ఫాలో ద లైన్ అని చెప్పేసి మళ్ళీ నన్ను వెనక్కి వెళ్ళమన్నాడు. మేము ముగ్గురే ఉన్నాం అనమాట ఇమిగ్రేషన్, ఇంకెవ్వరు లేరు అప్పుడు. సో నేను వెనక్కి వెళ్ళాక మళ్ళీ పిలిచారనమాట నన్ను, వేరే వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే అది ఎందుకు వచ్చావు యూకే అన్నారు. స్టడీ అన్నాను. ఏ యూనివర్సిటీ అన్నారు, ఎగ్జామ్ యూనివర్సిటీ అన్నాను. తర్వాత నీ క్యాజ్ లెటర్ చూపించమన్నారు. క్యాజ్ లెటరు జిరాక్స్ ఉంటే నేను జిరాక్స్ ఇచ్చాను అనమాట. అతను అది చూసి దిస్ ఇస్ నాట్ ఒరిజినల్, ఇట్స్ లుకింగ్ లైక్ ఫేక్ అని అన్నాడు. అరే ఫేక్ ఏందిరా, ఒరిజినల్ అన్నానంటే సార్ యూనివర్సిటీ హ్యాస్ గివెన్ మీ దట్ ఓన్లీ అని చెప్పాను అనమాట. సో ఇంకా చెక్ చేసుకొని కొంచెం ఏంటో డౌట్గా చూశాడు. డౌట్గా చూసి ఇంకా
అప్పుడే అసలు ఫుల్ భయం వేస్తుంది అనమాట. ప్యాక్ అయిపోయింది, ఏంట్రా వీడు ఫేక్ అంటాడు ఏంద్రా అది అని అనుకున్నా. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు నాకు క్యాష్ ఇచ్చారు. ఆ క్యాష్ నేను జిరాక్స్ తీసుకొని వెళ్ళి వాడికి ఇచ్చాను అనమాట. సో అదనమాట మ్యాటర్. అలా జరిగింది ఇమ్మిగ్రేషన్. తర్వాత తమ్మే మొన్నటి వేసాను, తర్వాత చెక్ ఇన్ చేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. 8 hours ఓకే 8 hours లే ఓవర్ మాకు ఇక్కడ. 1:20 నుంచి మధ్యాహ్నం 1:20 నుంచి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఏమన్నారంటే 8:30కి లైక్ అంటే 9కి ఉందన్నమాట ఫ్లైట్. నైట్ 9కి ఉంది. ఇప్పుడు ఫ్లైట్ డిలే అయింది 9:40కి. సో వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ బోర్డులో మెన్షన్ చేస్తారు, ఒక 1 hour ముందే ఫ్లైట్ చెప్తారనమాట, మెన్షన్ చేస్తారు. అది 1 hour ముందు వస్తుంది, 8:30కి కానీ 8:40కి కానీ ఇంటిమేషన్ చేస్తారని చెప్పారు. సో అందుకని ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నాం. నిన్న ఇమ్మిగ్రేషన్లో ఏం అడిగారు బ్రో? నా ఇమిగ్రేషన్ క్వశ్చన్లో ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడిగారు, అకామిడేషన్స్ యాడ్ చేసుకున్నారు అడిగారు, తర్వాత మీ క్యాస్ట్ లెటర్. ఓకే అంతే, దానికి కొంచెం ఇంకా తమ్మేసి పంపించేశారు అంతే. నన్ను ఒక్కడనే క్యాష్ ఇస్ నాట్ ఒరిజినల్. క్యాష్ ఇస్ నాట్ ఒరిజినల్, అది యూనిక్ క్వశ్చన్ అంటే. ఈజీగానే ఉంటుంది. మనోడు ఏమడిగారు అంటే యాక్చువల్లీ దిస్ క్యాష్ ఇస్ నాట్ లుకింగ్ ఒరిజినల్. నేనేమో యూనివర్సిటీకి యూనివర్సిటీ ఏమి ఇచ్చిందో అదే చూపిస్తాను. మనోడు కలర్ బ్లాక్ అండ్ వైట్ తీసుకొచ్చాడు, అది కదా బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ లో మెయిల్ చూపిస్తేనే చాలు కదా. నేను మెయిలే చూపించిన. జిరాక్స్ తీసుకున్నావా? జిరాక్స్ ఇచ్చాను. ఇంకా యాక్చువల్లీ మెయిల్ చూపించడం బెటర్, బెస్ట్. నేను అందుకే మెయిల్ చూపించిన. ఎవరు బ్యాగ్ లో తీసారు ఆ టైం. ఇట్ వాస్ నాట్ లుకింగ్ లైక్ ఒరిజినల్ అన్నాడు. నేనేమో యూనివర్సిటీ గివెన్ దట్ ఓన్లీ అన్నా. అదనమాట, అలా జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ మాకు మాంచెస్టర్లో మళ్ళీ ఇమ్మిగ్రేషన్ ఉందన్నమాట. మా దరిద్రం తెలీదా? మాంచెస్టర్లో మళ్ళీ ఉంది ఇమ్మిగ్రేషన్. ఉంటుంది నీకు కూడా. లండన్కి ఎప్పుడు రాకూడదు. మామూలుగా లేవర్ పెట్టుకుంటే లండన్ పెట్టుకోకూడదు. లండన్ పెట్టుకుంటే లండన్లో స్ట్రిక్ట్గా ఇమిగ్రేషన్ ఉంటుంది. నువ్వు ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ఫైనల్లో పక్క ఇమిగ్రేషన్. మన టైం బాగుంది, మనల్ని కష్టంగా అడగల అనుకుంటున్నాను. ఎందుకంటే మీది బాగానే అయింది, మాదే ఇంకేం అడగతారు పెద్దగా, అంతే ఇంకా అయిపోయింది. తెలిసిందాక ఇమిగ్రేషన్ కాకుండా ఇమిగ్రేషన్ ఉంటుంది, మాట్లాడుకుంటే పెడతాడు. మనోడు వచ్చి నీ సర్టిఫికేట్స్ ఫేక్. అండ్ ఇది వచ్చేసేసి నైట్ 9:40కి అనమాట డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కామన్నమాట. డొమెస్టిక్ ఫ్లైట్లో ఇది ఏదో పేపర్ ఉంది, జస్ట్ ఏదో చూపిద్దామని చెప్పేసి తిప్పుతున్నాను అనమాట. సో అదనమాట మ్యాటర్. డొమెస్టిక్ ఫ్లైట్లో ఎలా ఉంటుందంటే 2 rows ఉంటాయి అనమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో 3 rows ఉంటుంది. డొమెస్టిక్ దాంట్లో 2 rows ఉంటుంది. రోకి వచ్చేసేసి 3 seats ఉంటాయి అనమాట. నాది ఈ సీట్ కూడా విండో సీటే అనమాట. సో హే గైస్, కనెక్షన్ ఫ్లైట్ తర్వాత అయితే ఇప్పుడు అదే లైక్ కనెక్షన్ ఫ్లైట్కి ఇప్పుడు దిగామన్నమాట మాంచెస్టర్లో వెదర్ వాజ్ సో కూల్ అనమాట. చలేస్తుంది. ఇప్పుడైతే టైం 11:40 అవుతుంది అనమాట లిటరల్లీ. ఇప్పుడే మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు అయితే వచ్చాను అనమాట. వెదర్ అయితే 13 degrees ఉందన్నమాట. ఫుల్ అసలు వణికిపోతున్నాం అనమాట, చాలా వణికిపోతున్నాం. 13 degrees అనమాట. ఓ మై గాడ్. కదలిక మరిచిన అభిమానం వదలని అంద కిలకిలలాడే ఆనందం కలతల కాలం కలపను అందా మమతల దారం అల్లిన అనుబంధం చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకీ కమ్మని కలలో సరి చూసుకో.